అందరూ నమస్కారం. భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయాలి అంటే అయితే చర్చి కట్టు, లేదా మసీద్ అన్నట్టు, లేదు అన్నప్పుడు నమాజ్ చేసేటువంటి ఒక ప్లేస్, లేదు ఒక దర్గా, లేదన్నప్పుడు ఒక చర్చి, ఒక గుడి, ఇలా రకరకాలుగా. ఇలా అవునో కాదో ఒకసారి మీరు సిటీలలో క్రాస్ చెక్ చేయండి. ఊళ్ళలో అంత కనపడకపోవచ్చు ఇటువంటివి. ఊళ్ళలో కనపడితే చర్చిలు కనపడతాయి. నా చిన్నప్పుడు నేనే చూసాను మా ఊర్లో. అసలు ఏంట్రా చర్చిలు, ఏంట్రా బాబు అనిపించింది నాకు. ఏది 2000 సంవత్సరం ముందే. ఈరోజు ఏపీలో పరిశీలిస్తే జనాలు ఎంతమంది అయితే ఉన్నారో, ఎస్పెషల్లీ ఎస్సీలు, వారిలో 99.99% హిందువులే సర్టిఫికెట్లో. బట్ బయట 95% వచ్చేసి వాళ్ళు క్రిస్టియన్లుగా ఉన్నారు. ఆ వేలోనే చర్చిలు ఇప్పుడప్పుడు చర్చిలు, మళ్ళీ దానికి ఫాదర్లు, పాస్టర్లు, మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే శాలరీలు, ఇది ఒక లెక్క. ఉండు నియోజకవర్గంలో రీసెంట్గా కొంతమంది క్రిస్టియన్ల ముసుగులో, క్షమించాలి, ఫేక్ క్రిస్టియన్ల ముసుగులో, క్షమించాలి, ఫేక్ హిందువుల ముసుగులో, ఇది కరెక్ట్, ఫేక్ హిందువుల ముసుగులో రాములవారి గుడి విషయంలో కూడా రఘురామకృష్ణ అడ్డగించి జనసేన వాళ్ళని కొట్టి నానా హడావుడి చేశారు. ఇదంతా గమనించిన రఘురామకృష్ణరాజు యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్, యాజ్ ఏ ఉండి ఎమ్మెల్యే ఒక డెసిషన్ తీసుకున్నాడు. అసలు ఈ రకంగా ఇంతమంది ఫేక్ హిందువులు ఎలా తయారయ్యారు ఏంటంటే, వీరిని మత మార్పిడికి గురి చేసి ఎక్కడ పడితే అక్కడ చర్చిలు పెట్టి అక్కడ వీళ్ళని వీరాంతంలో పట్టుకెళ్ళిపోయి నచ్చిన ఫుడ్ పెట్టి ఇక హిందువుల మీద ద్వేషం జిమ్ముతున్నారండి అని చెప్పేసి తెలిసి అట్టేదో పని చేద్దాం, ముందు మన నియోజకవర్గంలో అనుమతి లేని చర్చిలు ఏవైతే మేము డిమాలిష్ చేద్దాం. ఇక ఆ తర్వాత చర్చిలు లేవు కదా, అది ప్రభుత్వ స్థలం కనుక అయినట్టయితే పనికొచ్చేది ఏదైనా కడదాం, స్కూల్ కడదాం, లైబ్రరీ కడదాం, లేదా హిందువులకు సంబంధించిన మెజారిటీ ప్రజలు కాబట్టి గుడి కడదాం. పూజలు చేసిన మైండ్ ప్రశాంతంగా ఉండేది కదా. సో ఆ వేళ అడిగేస్తున్నాడని తెలిసింది. ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారట. సో ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని, సార్ మన ఇండియాలో ప్రభుత్వ స్థలం కానీ, అది ప్రైవేట్ స్థలం కానీ, లేదా పబ్లిక్కి సంబంధించి అటు ఇటు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న ఖాళీ స్థలం కానీ, దీనిని కబ్జా చేద్దాం అనుకున్నాడు కొంతమంది హిందువుల గుడులు, ముస్లింలు మసీదులు, క్రిస్టియన్లు చర్చిలు, ఇవి కాకుండా వాళ్ళ నచ్చిన నాయకుల యొక్క విగ్రహాలు అప్పటికప్పుడు పెట్టి ఎన్ని ఆంధ్రప్రదేశ్లో ఆక్రమణకు గురైనవి, ఎన్ని చోట్ల పబ్లిక్ ఇబ్బంది గురి చేస్తున్నారు, ఇవన్నీ లిస్టు తీసేసి అన్నిటిని తొలగించండి. కేవలం పర్మిషన్లు ఉన్నవి, కేవలం చట్టబద్ధమైన స్థలాలు ఉన్నటువంటి మాత్రమే పర్మిషన్లు ఇవ్వండి. రిమైనింగ్ అన్నిటిని లేపవతలేండి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అప్పుడు సమాజం అంతా మీకు సపోర్ట్ వచ్చింది. అండ్ భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి శభాష్ అని అంటారు. సో అనుమతులేని చర్చిలే కాదు, అనుమతులేని గుడులు, మసీదులు, విగ్రహాలు పెట్టి మొత్తం లేపు అవతలేసేయండి. అప్పుడు అంతా కూడా శభాష్ రాజు గారని మిమ్మల్ని అంటారు, శభాష్ కుటుంబ ప్రభుత్వాన్ని అంతా మెచ్చుకుంటారు.